నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ లేదా IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు వర్తించలేదనుకోండి, అలాంటప్పుడు IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్ కి వెళ్ళిపోవాలి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్ కొనాడోట్రోపిన్స్ అంటే FSH, LH అనే హార్మోన్స్ ఇచ్చి మీ అండాలని అండాశయాల నుంచి బయటికి తీస్తారు. చిన్న ప్రొసీజర్, మత్తుమంది ఇచ్చి నీళ్ళ ద్వారా ఈ అండాలని బయటికి తీయడం జరుగుతుంది. ఈ అండాలని మీ భర్త కణాలతో కలుపుతారు. కలిపిన తర్వాత ఒక 5 to 6 days లెబారెటరీలో అబ్జర్వ్ చేస్తారు. బాగున్న ఎంబ్రియోస్ ని తీసుకుని మీ గర్భసంచిలో వేయడం జరుగుతుంది. దీంతో మీ సక్సెస్ రేట్ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ సక్సెస్ రేట్ అనేది 60 నుంచి 70% ఉంటుంది. సో IVF అనేది ఒక చాలా మంచి ఆప్షన్. కాకపోతే దీనికి మీ అండాశయాల్లో అండాలు ఉండాలి, మీ భర్త కణాలు బాగుండాలి, వాటిలో మోటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.